కాంగ్రెస్ కబంధ హస్తాల్లో తెలంగాణ మనుషులే కాదు చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. చెక్ డ్యాంలను పేల్చివేస్తున్నారు, అలాగే చెరువులను చెరబెట్టారు, వ్యవసాయాన్ని కుప్పకూల్చారు, కుల వృత్తులను కాలరాశారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ప్రతి పల్లె పచ్చదనంతో ఉండాలనే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్యగా భావించారు. అయితే మహబూబ్ నగర్ దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమన్నారు. ఇన్ఫాక్ట్ పల్లె కన్నీరు పెడుతోందా అని మరోసారి పాడుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై అటు తెలంగాణలోని ప్రతి గ్రామం తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని కేటీఆర్ అన్నారు. ఇటు 10 ఏళ్ల పాటు ఆహ్లాద వాతావరణంలో కలకలలాడిన పల్లెలను అన్ని రకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ దుశ్చర్యకులు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.